శుభోదయం పిల్లలు. నేను మీ తెలుగు టీచరు బి పద్మావతి. ఈరోజు మనం 7వ పాఠం కన్న తల్లి గొర్రె గొర్రె అనే గేయం నుండి కొన్ని వచనముల గురించి తెలుసుకుందాం. వచనములంటే వన్ అండ్ మెనీ. మొట్టమొదటిది కాకి కాకులు, కాకి కాకులు. రెండవది తల్లి తల్లులు, తల్లి తల్లులు. మూడవది పన్ను పళ్ళు, పన్ను పళ్ళు. నాలుగవది బర్రె బర్రెలు, బర్రె బర్రెలు. ఐదవది గొర్రె గొర్రెలు, గొర్రె గొర్రెలు. ఆరవది నోరు నోళ్ళు, నోరు నోళ్ళు. ఇప్పుడు కొన్ని వ్యతిరేక పదాలను గురించి కూడా తెలుసుకుందాం. వ్యతిరేక పదాలంటే తెలుసు కదా మీకు, ఆపోజిట్స్. తల్లి తండ్రి, తల్లి తండ్రి. రెండవది మీద కింద, మీద కింద. మూడవది కాలు చేయి, కాలు చేయి. నాలుగవది ముందు వెనుక, ముందు వెనుక. ఐదవది వేస్తే తీస్తే, వేస్తే తీస్తే. ఇప్పుడు ఖాళీలను గురించి తెలుసుకుందాం. ఒకటవది డాష్ కన్న తల్లి గొర్రె గొర్రె, డాష్ కన్న తల్లి గొర్రె గొర్రె. ఆన్సర్ చెప్పండి పిల్లలు. పొట్టేలు. పాకోతంస్తే పో, టా టాకేతంస్తే టే, టేకి పొలిస్తే టే, టేకి టావతిస్తే టే, లా లాక్కుమిస్తే లు, పొట్టేలు. రెండవది డాష్ రెట్ట మీద పడితే కర్రే కర్రే, డాష్ రెట్ట మీద పడితే కర్రే కర్రే. చెప్పని పిల్లలు జవాబు. కాకి. కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కి, కాకి. మూడవది డాష్ కొరికితే చుర్రే చుర్రే, డాష్ కొరికితే చుర్రే చుర్రే. చెప్పండి పిల్లలు జవాబు. మిరపకాయ. మాకి గుడిస్తే మీ, రా పా కా, కాకి దీర్ఘమిస్తే కా, యా, మిరపకాయ. నాలుగవది డాష్ లోన కాలు వేస్తే పుర్రే పుర్రే, డాష్ లోన కాలు వేస్తే పుర్రే పుర్రే. చెప్పండి పిల్లలు జవాబు. బురద. బాకి కొమ్ము ఇస్తే బు, రా ద, బురద. సరేనా. ఐదవది తొర్రి నోట్లో డాష్ పోస్తే జుర్రే జుర్రే, తొర్రి నోట్లో డాష్ పోస్తే జుర్రే జుర్రే. అంబలి. ఆకు సున్నా పెడితే అం, బా, లాకి గుడిస్తే లి, అంబలి. తరువాతది ప్రశ్న జవాబులు. ఒకటవ ప్రశ్న, తింటే కారంగా ఉండే వాటి పేర్లు రాయండి. తింటే కారంగా ఉండే వాటి పేర్లు రాయండి. చెప్పండి పిల్లలు. కారంగా ఉండేవి మిరియాలు, మిరియాలు. మిరపకాయలు, మిరియాలు మిరపకాయలు. రెండవ ప్రశ్న, కొమ్ములుండే జంతువుల పేర్లు రాయండి. కొమ్ములుండే 5 జంతువుల పేర్లు రాయండి. ఒకటవది ఆవు, రెండవది గేదె, మూడవది ఎద్దు, నాలుగవది మేక, ఐదవది లేడి. మళ్ళీ ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి పిల్లలు. ఒకటవది ఆవు, రెండవది గేదె, మూడవది ఎద్దు, నాలుగవది మేక, ఐదవది లేడి.
ఇలా చదువుతూ రాయండి పిల్లలు.